అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్ బడా గణేష్ పరిసర ప్రాంతాలన్నీ జన సంద్రోహంలో మారాయి. ఎక్కడ చూసినా ఇసుకేస్తే రానంత జనం తరలి వచ్చారు. నిమజ్జనానికి కేవలం 2 రోజులు మాత్రమే సమయం ఉండడంతో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇంకోవైపు లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో ఈ రోజు సెకండ్ సాటర్డే, రేపు సండే, మండే, ట్యూస్డే అనేది ఇప్పటికే హాలిడేగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున తరలి వస్తున్నారు. మళ్ళీ సోమవారం రోజు గణేష్ దర్శనానికి అలో ఉండదని ఇప్పటికే గణేష్ ఉత్సవ కమిటీ పేర్కొన్నారు. దీంతో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మార్నింగ్ 6 o'clock నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి లక్షల సంఖ్యలో తరలి వచ్చి ఆ గణనాథుని దర్శించుకుంటున్నారు. ఈ రోజు దాదాపు 2 లక్షల మంది ఆ గణనాథుని దర్శించుకునే అవకాశం ఉందని ఇప్పటికే ఒకవైపు ఉత్సవ కమిటీ అంచనా వేసింది. సో మనం చూసుకోవచ్చు ఆ గణనాథుని రూపం ఈసారి 70 సంవత్సరాలు పూర్తవడంతో 70 అడుగుల ఎత్తులో ఆ భారీ గణనాథుడు దర్శనమిస్తున్నారు. ఎక్కడ చూసినా ఒక భక్తుల కోలాహలంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా భక్తులు వచ్చి ఆ గణనాథుని దర్శనం కోసం వేచి చూస్తున్నారు. మొత్తం మీద ఎక్కడ చూసినా ఇసుకేసి రానంత జన సంద్రోహంగా హైదరాబాద్ బడా పరిసర ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఎక్కడ ఎవరి నోట వినా జై బోలో గణేష్ మహారాజ్కి జై అనే నినాదం మాత్రమే ఇక్కడ వినిపిస్తుంది. గణనాథుని కింద రాహుకేతు కావచ్చు, అయోధ్య బాలరాములు స్పెషల్ అట్రాక్షన్ గా మారారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇంకోవైపు గణేషునికి ఇరువైపులో ఒకవైపు శ్రీనివాస కళ్యాణం కావచ్చు, ఒకవైపు శివపార్వతుల కళ్యాణం కావచ్చు, రెండు ఇరువైపులో ఎంతో అట్రాక్షన్ గా మారి ఆ గణనాథుడు భారీ ఎత్తున ప్రతి సంవత్సరం ఒక్కో రూపంలో దర్శనమిస్తారు. ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి రూపంలో భారీ గణనాథుడు 7 సర్పాలతో, అదేవిధంగా 7 తలలతో ఆ భారీ గణనాథుడు దర్శనమిస్తున్నారు. పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. భక్తజనం ఎక్కడ చూస్తున్న జన సంద్రోహంలో మారిన పరిస్థితి కనిపిస్తుంది. దీని ఎఫెక్ట్ హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు సెకండ్ సాటర్డే కావడంతో ఒకవైపు మొత్తం హాలిడే ఉండడంతో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ రోజు రేపు మాత్రమే టైం ఉండడంతో ఈ రోజు రేపు అనేది క్రౌడ్ అనేది భారీ ఎత్తున పెరిగే అవకాశం, పెద్ద ఎత్తున పోటెత్తే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎక్కడికక్కడ చర్యలు చేపట్టారు. మొత్తం మీద నిన్న ఓన్లీ ఏవైతే భారీ గేట్స్ ఉన్నాయో భారీ గేట్స్ నుంచి మాత్రమే ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు అలో చేసేవారు. కానీ ఈ రోజు భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో ఏదైతే విఐపి వేలు ఉంటాయో విఐపి వేస్ మొత్తం కంప్లీట్ గా కూడా భక్తులతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు విఐపి వే కావచ్చు, భారీ గేట్లు కావచ్చు, భారీ గేట్ల చుట్టూ ఒకవైపు ఏదైతే రైల్వే ట్రాక్ నుంచి వచ్చే వే కావచ్చు, ఇంకోవైపు ఇక్కడ మీరా టాకీస్ నుంచి వచ్చే భారీ గేట్స్ కావచ్చు, మొత్తం కూడా జన సందోహంలో మారింది. వచ్చిన భక్తులందరినీ టువర్డ్స్ ఐమాక్స్ సైడే మొత్తము తీసుకున్న పరిస్థితి. మొత్తం అందరూ ఈ విధంగా వెళ్ళాలని ఇప్పటికే అక్కడ పోలీసులు సూచనలు జారీ చేస్తున్నారు. నిన్న వరకు ఎక్కడికక్కడ భక్తులు కంట్రోల్ చేయడానికి రోప్ సహాయంతో చేసేవారు. కానీ ఈ రోజు మొత్తం భక్తులు అనేది ఒక్కసారిగా పెరగడంతో ఎక్కడికక్కడ రోడ్లు కూడా ఇప్పుడు వాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసిన జన సందోహంలో మారిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ రోజు రేపు పరిస్థితి ఈ విధంగానే ఉండే అవకాశం ఉంది. గత సంవత్సరం 20 లక్షల మంది ఆ గణనాథుని దర్శించుకున్నారు. ఈ సంవత్సరం ఏదైతే ఆ రికార్డు బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పేర్కొన్నది. మొత్తం మీద వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఈ రోజు మొత్తం జన సందోహాలు మారడంతో ఎక్కడికక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ లో మానిటరింగ్ చేస్తున్నారు. సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసి మొత్తం మీద మహిళల కోసం స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఎలాంటి ఆకతాయిలకు చోటు ఇవ్వకుండా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద మనం చూసుకొచ్చి వచ్చిన ప్రతి ఒక్కరు ఆ గణనాథుని మొత్తం ఫోన్లో బంధించుకొని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా గణనాథుని మొత్తం పరిసర ప్రాంతాలన్నీ కూడా మారిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు నిమజ్జనం మంగళవారం కావడం నుంచి ఒకవైపు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనం సంబంధించిన ఏవైతే ప్రక్రియలు ఉంటే ఒకవైపు లష్కర్ వాహనం కావచ్చు, గణనాథునికి ఇరువైపు ఏవైతే కర్రలు కావచ్చు, కర్రలు తొలగింపు అన్ని ప్రక్రియ మొత్తం సోమవారం నుంచే మొదలు కానుంది. మొత్తం మీద భారీ ఎత్తున గణనాథుని దర్శనం అనేది కొనసాగుతుంది. ఈ సంవత్సరం ఎక్కడ చూసినా ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఆ గణనాథుని దర్శించుకోవడానికి చిన్న పిల్లలతో సహా కుటుంబ సమేతంగా వచ్చి ఆ గణనాథుని దర్శించుకుంటున్నారు. ప్రతి చోట కూడా మొత్తం దేశవ్యాప్తంగా ఎన్ని గణనాథులు ఉన్నా మనకు హైదరాబాద్ బడా గణేష్ అనేది చాలా ప్రత్యేకం. దీంతో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మొత్తం మీద వచ్చిన వాళ్ళకు మొత్తం ఎగ్జిట్ అనేది
టువర్డ్స్ ఐమాక్స్ సైడ్ ఇస్తున్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఐమాక్స్ సైడ్ వెళ్ళాలి అని, లేకుంటే ఇబ్బందులు వస్తాయని ఇబ్బంది చెప్తున్నారు. మొత్తం ఒకవైపు రైల్వే ట్రాక్ నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, ఒకవైపు మీడియా ట్యాకీస్ నుంచి వచ్చే వాళ్ళతో ఇక్కడ ఏదైతే బడా గణేష్ ఉంటుందో, ఏదైతే ప్రాంతం ఉంటుందో మొత్తం కూడా నిండిపోయిన పరిస్థితే కనిపిస్తుంది. ఎక్కడ చూసిన జన సంద్రోహంగా మారింది. నిన్న మొన్నటి వరకు పోలీసులు మనకు చాలా వరకు కనిపించారు, కానీ ఈ రోజు ఎక్కడ చూసిన పోలీసులు మనకు కనిపించడం లేదు. ఎందుకంటే ఒక్కసారిగా క్రౌడ్ అనేది విపరీతంగా పెరిగింది. ఎక్కడ చూసినా జన సంద్రోహంలో మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రోజు బడా గణేష్ ఈ రోజు 8వ రోజు ప్రత్యేకంగా పూజలు అందుకున్నారు. ఈసారి పూజలతో పాటు ఒకవైపు హోమాలు కావచ్చు, శ్రీనివాస కళ్యాణం కావచ్చు, ఇంకోవైపు లక్ష్మీ పార్వతి శివపార్వతి కళ్యాణం వచ్చి ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అండ్ ప్రతి సంవత్సరం ఈ నవరాత్రులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఇదే నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున నిర్వహిస్తూ ఎలాంటి తావు లేకుండా ఈసారి కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాక మొదటిసారి ఈ ఉత్సవాలు జరుగుతుంది. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఒకవైపు మహిళల భద్రత పర్పస్ కావచ్చు, అన్ని పర్పస్ గా అన్ని ఎక్కడికక్కడ ఒకవైపు వాలంటీర్స్ ని ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసిన జన సంద్రోహంలో మారింది. ఈ రోజుతో పాటు రేపు కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సోమవారం రోజు ఇప్పటికే నిమజ్జనం రద్దు ఏదైతే దర్శనాలు ఉన్నాయో దర్శనాలు రద్దు చేస్తున్నట్టు ఇప్పటికే ఆలయ కమిటీ వాళ్ళు చెప్పారు. దీంతో ఈ రోజు రేపు అనేది దాదాపు లక్షల సంఖ్యలో వచ్చి ఆ గన్నాలను దర్శించుకునే అవకాశం మనకు ఓవరాల్ గా కనిపిస్తుంది. రాజశేఖర్తో కలిసి శిల్పాటి హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.